హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరు మధ్యాహ్నం అన్నం తిన్నారా? ఇక నేనైతే తిన్నా. ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నా. ఈ ట్యాబ్లెట్లు వేసుకొని అసలు ఏ ట్యాబ్లెట్ ఏ టైంకి వేసుకుంటున్నానో నాకే అర్థం కావట్లే. ఏం చేసిన అంటే నిన్న మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్ పొద్దున్న వేసుకున్నా. ఇట్లా అయిపోయింది. బాగా వచ్చి ఏ ట్యాబ్లెట్ మింగినావు ఏందని చెప్తే నేను పొద్దున్న మింగిన ట్యాబ్లెట్ మింగిన అంటే ఇక తీరా చూసేసరికి ట్యాబ్లెట్లు చూస్తే మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్లో ఎక్కువ ఒడిచిపోయినాయి. ఎందుకంటే మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్ పొద్దున పరిగడుపున వేసుకున్నా. మీరు కూడా నాలాగా తికమిక కాకుండా ఇట్లా ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. సో నేనైతే ఇక నెల రోజుల నుండి అయితే ఇంట్లోనే ఉన్నా. నెల రోజుల నుండి ఇంట్లోనే ఉన్నా కానీ ఇంత కూడా చెట్టాకు మాంసం లేనట్టే ఉన్నా. ఎందుకో ఏమో అర్థం కావట్లే. ఇన్ని తింటాను, అవన్నీ ఎక్కడ పోతున్నాయో ఏమో తెలియదు. కానీ నేనైతే ఇక ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ఇక ఈ ట్యాబ్లెట్ అయితే పొద్దున వేసుకునేదే. నిన్న అయితే వేసుకోలేదు పొద్దున, ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా మధ్యాహ్నం వేసుకునేది. సో మీరు కూడా అలా చేయకండి. నేనైతే ఇక ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. అమ్మ వచ్చినప్పటి నుండి అయితే ఫుల్ పని అమ్మకు. ఎందుకంటే నెల రోజుల నుండి నేను లేవలేను కదా. ఇక లేవలేదు, పని అంతా ఇక బావ అంటే పిల్లలు అప్పుడప్పుడు ఇక బట్టలు పిండేస్తాడు, ఇక అయిపోతుంది. ఇక అమ్మ వచ్చినప్పుడు అయితే ఇంట్లో ఉన్న బట్టలు అయితే మొత్తం తీసుకొచ్చి అయితే ఇక పిండేసింది. ఈ బట్టలు అయితే కూర్చొని అన్నీ మడత పెట్టిన, ఇంకా అట్లనే ఉన్నాయి అవి. ఇంకా అవి కూడా తీసి మడత పెట్టాలి. సో ఇవాళ మమ్మీ వాళ్ళు అయితే పత్తి తీస్తున్నారు. సో అందరికీ బాయ్. మరి మీరు ఏం పని చేస్తున్నారు? నేనైతే నెల రోజు నుండి ఇంటికాడనే కూర్చున్నా. సో అందరు మంచిగా ఉన్నారా మరి? సో అందరికీ బాయ్. ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు. సరేనా? ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చి తీసేసి చాలాసేపు అయింది. ఎక్కువసేపు ఇలా ఉంచొద్దు, చేతిలో కూడా ఎక్కువ పట్టుకోకూడదు. బాయ్ అందరికీ.